బేహద్ పరం మహాశక్తి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు, భక్తులు కూడా భగవంతుడి పైన చాలా విశ్వాసం పెట్టుకొని అంతిమ శ్వాస వరకు భగవంతుని పైన విశ్వాసం అనేది సడలకుండా ఉంచుకుంటారు. చాలాసార్లు ఒకవేళ శ్వాస వదిలేసి చనిపోయినా కూడా వారి యొక్క బంధువులు వాళ్ళు మళ్ళా తిరిగి వస్తాడు, భగవంతుడు తీసుకొని వస్తారు అనేటువంటి నమ్మకంతో ఆలోచనలో ఉంటారు. ప్రపంచం మొత్తం కూడా ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ మీద భరోసా పెట్టుకొని తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి మీరు జ్ఞాని ఆత్మలు, బేహద్ ఆత్మలు, నెంబర్ వారి పిల్లలుగా ఉన్న పిల్లలు పైన, భగవంతుడు పైన పిల్లలకు చాలా విశ్వాసం ఉన్నది. భగవంతుడు కూడా తండ్రి మీద పిల్లలకి ఎంత విశ్వాసం ఉంటుందో పిల్లల పైన కూడా తండ్రికి అంత ప్రేమ అనేది ఉంటుంది. ఇదే పిల్లలు విశ్వం మొత్తంలో కూడా వీళ్ళు నన్ను ప్రత్యక్షం చేస్తారు అనేటువంటి నమ్మకం బాపు కూడా తన బేహద్ పిల్లల పైన ఉన్నది. బాపు యొక్క పేరు పైకి తీసుకొని వస్తారు అని భావిస్తూ ఉన్నారు. బాపు ప్రతి ఒక్క సెకండు పిల్లల పైన దృష్టిని మరల్చటం లేదు, దృష్టిని బయటికి తీయటం లేదు. ఎప్పుడు పిల్లల్నే చూస్తూ ఉన్నారు, పిల్లలపైనే దృష్టి పెడుతూ ఉన్నారు. పిల్లలపైన ఉండక ఎవరిపైన ఉంటుంది తండ్రికి? లౌకికంలో తల్లిదండ్రుల యొక్క దృష్టి కూడా పిల్లలపైనే ఉంటుంది కదా. బాపు పిల్లలపైన ఎడతెగని నిశ్చయం ఉన్నది. బాపుకు కూడా పిల్లల మీద నిశ్చయమే, నమ్మకమే. ఈ పిల్లలే స్వయం తండ్రి సమానంగా ఈ విశ్వ పరివర్తన కార్యక్రమంని తప్పకుండా చేస్తారు అని. ప్రతి పరిస్థితిలో కూడా స్వయంను 100% కళ్యాణకారిగా భావించి మీరు కూడా ముందుకు వెళ్తూ ఉంటారండి. ఇది పేపర్ కాదు, మీకే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధి. ఇప్పుడు పూర్తిగా ఖతం చేసుకునేదే ఉంది. నిశ్చయం మరియు ధైర్యత యొక్క గుణంతో, శక్తితోటి ఈ పనులు జరగాలి. ఈ యొక్క పరిస్థితి సమయము అనేది తెలుస్తూ ఉంది. ప్రతి పరిస్థితిలోనూ వారి యొక్క స్థితి అచంచలంగా, అడోలుగా ఉండాలి. ఎందుకంటే తమ యొక్క రక్షకులు స్వయం పరంపిత పరమాత్మ. బాపు ఎలా అంటే అలాగే చేస్తూ వెళ్ళండి. అకస్మాత్తుగా ప్రాప్తులన్నీ కూడా మీకు లభిస్తాయి. కానీ పిల్లలు, బచ్చే, చాలా కేర్ఫుల్గా ఉండండి. లవ్ అండ్ లైట్తో పాటు పవిత్రత యొక్క అభ్యాసం కూడా చేస్తూ ఉండండి. పూర్తిగా అలర్ట్గా ఉండండి. నేను లైట్ స్వరూపాన్ని, బిందు స్వరూపాన్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని అంటూ మీ యొక్క నలువైపులా ప్రకాశమే ప్రకాశము ఉంది అని అనుభవం చేసుకోండి. ఈ యొక్క ప్రకాశం యొక్క అభ్యాసమే పంచతత్వాలను తన యొక్క ఒరిజినాలిటీ వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. తన యొక్క పూర్వం ఒరిజినాలిటీ అనగా తన యొక్క మూలంలోకి వెళ్ళిపోతుంది, పంపిస్తుంది. ఈ పరం లైటే, మీ యొక్క సంకల్పాలే, మీ వైబ్రేషన్సే. అప్పుడే అంత్ అనేది ఆదిసో అంత్ అన్నట్టు అంతిమంలో జరుగుతూనే ఉంటుంది. అందుకనే పిల్లలు, బాపు కూడా లైటు ప్రకాశము, నేను కూడా ప్రకాశ స్వరూపమును. ప్రకాశమే ప్రకాశము, ప్రకాశమే ప్రకాశము. ఈ విధంగా సదా స్మృతి చేస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్
परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।